నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జ్యుడిషియల్ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సిపిఐ పక్షాన బస్టాండ్ కూడలి వద్ద ధర్నా చేపట్టారు. ఆందోళన చేసిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజీలో చైర్మన్ తో పాటు కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, స్టూడెంట్స్ భవిష్యత్తుతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకుడు జక్కు రాజు గౌడ్, అనసూయ పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ఈరోజు మరి 24 లక్షల మంది మరి నీటు పరీక్ష రాస్తే ఎంబీబీఎస్ చదవాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు పేపర్ లీకేజీ చేయడం వల్ల 20 లక్షల మంది కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీధిన పడ్డటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి దీనికి సంబంధించిన లీకు పేపర్పై చైర్మన్ అయినటువంటి ప్రమోద్ కుమార్ గారు మరియు విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రమోద్ కుమార్ గారు వీళ్ళిద్దరు వెంటనే రాజీనామా చేసి మరి వీరికి క్షమాపణ చెప్పాలని, విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని మేము బేషరతుగా కమలాపూర్ మండల కేంద్రం నుంచి మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లీకేజీపై జ్యుడిషియల్ విచారణ జరపాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని సిపిఐ తరఫున ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని నీట్ చైర్మన్ ప్రమోద్ కుమార్ జోషి మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ కమలాపూర్ నుంచి ధర్నా చేయడం జరుగుతుంది. మరియు ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్,